హాయ్ అండి, ఈరోజు దొండకాయ పచ్చడి చూద్దాం. దొండకాయ పచ్చడి అంటే వీటిని వేయించడం కాదు, పచ్చి వాటితోనే పచ్చి దొండకాయలు పచ్చిమిరపకాయలతో దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. లేతగానే ఉంటాయి కాబట్టి కడిగేసుకుని ఫ్రెష్గా ఇట్లా నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా సాల్ట్ తగినంత వేసుకోవాలండి. గరుకుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో చింతపండు కూడా వేయాలి. చింతపండు రసము నాకు ఉన్నది కాబట్టి నేను చింతపండు రసం వేస్తున్నాను. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకొని కానీ బాండీ కానీ పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఓన్లీ ఆవాలండి, ఇంగువ, కరేపాకు కూడా వేసుకోవచ్చండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.